హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో ఎండు నెత్తళ్ళ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ చాలా నచ్చుతుంది. రైస్‌లోకి చాలా బావుంటుందండి ఈ కర్రీ. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎండు నెత్తళ్ళు తీసుకోవాలండి. అవి ఒక అరగంట వేడి నీళ్ళలో నానబెట్టి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు మిక్సీ పెట్టేసుకోండి లేదంటే. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్‌లో కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని నెత్తళ్ళు అందులో వేసేయండి. అందులో వేసి లైట్‌గా వేపాలండి. కొద్దిగా వేగితే బావుంటుంది. వేపుకొని తీసేసుకోండి. లైట్‌గానే వేపుకోవాలి. బాగా వేగక్కర్లేదు. వేగిన తర్వాత చిన్న గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఈ కలర్ వస్తే సరిపోతాయి. తర్వాత అదే ఆయిల్‌లో కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోండి. అన్నీ కలిపి దోరగా వేగించుకోవాలి. సన్న మంట మీద వేపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువే పడతాయి ఈ కర్రీకి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని కొంచెం వేపుకోండి. కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు వేయాలి. సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా కలపండి. కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం పడుతుందండి. కారం వేసుకోండి. ఒక అర స్పూన్ కారం వేసుకొని మళ్ళీ కలుపుకోండి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే సరిపోతుందండి ఈ కర్రీకి. ఉప్పు, కారం, పసుపు చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇవి మగ్గిన తర్వాత నెత్తళ్ళు పక్కన పెట్టుకున్నాం కదండీ! అవి వేసేసుకోవాలి. అన్నీ కలిపి ఒక్క నిమిషం కలుపుకోండి. కలిపి మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉంచండి. తర్వాత మూత తీసి సరిపడా వాటర్ పొయ్యాలండి. కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలి. దగ్గరికొచ్చే వరకు ఉడికించుకోవాలండి. వాటర్ పోసి ఒకసారి కలపండి అన్నీ కలిసే వరకుని. కలిపి మూత పెట్టండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కూర ఇలా దగ్గరికి రావాలండి.
రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. అంతేనండి. ఎంతో సింపుల్‌గా అయిపోయే ఎండు నెత్తళ్ళ కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.